నాకు అవసరం ఉంటుంది కదా. స్కోర్ కార్డ్ రెడీ అవ్వలేదు, దయచేసి మ్యాచ్ ఆపండి. ఎంపైర్ స్కోర్ కార్డ్ రెడీ అవ్వలేదు. ఓకే నేను తెంబూరు కొత్త బాల్ ఇవ్వండి, కొత్త బాల్. కెమెరా ఓకేనా లోకేష్? ఓకే కెమెరా ఓకే. స్కోర్ కార్డ్ రెడీ అవ్వలేదు. బ్యాట్స్మెన్ ఓజీ బాయ్స్ లో ఒకసారి లేదు. బ్యాట్స్మెన్ వెళ్తున్న ఓజీ బాయ్స్ లో ఒకసారి లేదు. అది 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 కదా కావాలి. అవి ఉంటేనే ఓజీ బాయ్స్ లో ఒకసారి వస్తుంది. స్కోర్ కార్డ్ రెడీ అవ్వలేదు. బాల్ కొంచెం ఆపండి, వెయిట్ చేసి దయచేసి. నాకు కనబడటం లేదు, అందరూ అడ్డగా ఉన్నారు. కామెంటరీ బాక్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఎదకు కూడా కదా నువ్వు. గుడ్ షాట్. అద్భుతమైన బ్యాటింగ్, అద్భుతమైన బ్యాటింగ్. చక్కని అవకాశాన్ని చేతులారా వదిలేసిన కింగ్ కోబ్రా. మంచి అవకాశాన్ని, ఇలాంటి అవకాశం ఎప్పుడే కానీ రాదు. 2 పరుగులు లభించాయి కోబ్రాకి, ఓజీ బాయ్స్ కి. రికార్డింగ్ చేసుకున్నాం వదిలేరా, కిందకి ఇలా తిప్పారా నాకు కనవాలి కదా. రెండు పరుగులు సాధించారు. అవి 2 వేసుకుంటుంది అదే మ్యాచ్ గెలవాలని అద్భుతంగా ఆడుతున్నాడు. కసితో ఆడుతున్నాడా? ఎందుకు ఆడుతారు, ఏం కొడతారు తెలియదు అన్నమాట. హలో బాబు, పాట ఎవరు బాబు? ఆపండి. ఎవరది బాల్ వేస్తున్నప్పుడు? రాంబాబా బాబు, దయచేసి బాల్ వేస్తున్నప్పుడు పాట కానీ మాట కానీ వినబడకూడదు. అద్భుతమైన బ్యాటింగ్ తో డాక్టర్ మహారాజ్. డాకు మహారాజ్ అతని పేరు. బ్యాట్స్మెన్ బాల్ చెక్ చేసుకొని మీకు అనుకూలంగా ఉంటే వేయించుకోండి, లేకపోతే బాల్ మార్చుకోండి. బ్యాట్స్మెన్ మీకే అవకాశం. ఓకే 38 ఉంది ఛార్జ్, సరిపోద్ది. 2 మ్యాచ్లు 2 ఇన్స్కే. బాబు ఓజీ బాయ్స్ సౌండ్ ఆరంభలేదు. సౌండ్ రావాలా? ఓజీ బాయ్స్ లో ఉత్సాహం నింపడానికి సౌండ్ రావాలా? ఎవరు రావాలి? ఎవరైతే ఓజీ బాయ్స్ లో ఉత్సాహం వస్తుంది చెప్పండి. సౌండ్ చంటి రావాలి. బాల్ బాయ్స్, బాల్ బాయ్స్. బాబు జేపీఆర్ ప్లేస్, జేపీఆర్ ప్లేస్. ఇప్పుడు మ్యాచ్ ఆడి గెలిచారు కదా జై జవాన్. ఎవరు గెలిచారు? కాబ్రా గెలిచింది. కాబ్రా వాళ్ళు వెళ్ళాలి బాల్కి. జై జవాన్ అవుతుందా? అది మీరు వెళ్ళొద్దు, రెస్ట్ తీసుకోండి. వాడే బ్యాటింగ్, వాడే బ్యాటింగ్. ఎలా అయినా తన స్కోర్ ని 150 పరుగులు సాధించాలని యోగిడి దేవేంద్ర అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు ఈరోజు. సిగిల్ పట్టుకుని వెళ్ళిపోయింది. తగిల్ 6 దింగింది. వావరా ఎంత? వాట్ ఏ బాలింగ్, వాట్ ఏ బాలింగ్. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. మొదటి బంతిలోనే డాట్ చేసినటువంటి బోర్గం రవీంద్ర. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్.
ఒరిజినల్ గ్యాంగ్. గుడ్ షాట్ గుడ్ షాట్ వెరీ గుడ్ బ్యాటింగ్ చిన్న మిస్ అండర్స్టాండింగ్ ట్రాన్స్ఫర్ బిజినెస్ అయిపోయింది. ఎక్కడ దాచారా ఇండియాలో వెరీ గుడ్ బ్యాటింగ్ లక్ష్మీ ప్రసాద్ ఎలా అయినా ఈ మ్యాచ్ ని గెలాలని అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న లోగిడి దేవేంద్ర లక్ష్మీ ప్రసాద్ పవడగల్లి ఫోన్ పే చేసింది ట్రాన్స్ఫర్ బిజినెస్. ఈ దివ్వులో తొందరమాట ఏముంది ఛాన్స్ అయింది మరి ఎందుకు దింగా కరెక్ట్ డబ్బులు ఇచ్చిన తిని దిగాను రౌండ్ లేరు ఇక్కడ ప్రింట్అవుట్ తీయని కూడా లేదు అక్కడ గుడ్ బ్యాటింగ్ గుడ్ ఫీల్డింగ్ ప్రశాంత్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నటువంటి రవీంద్ర మ్యాచ్ అయింది ఇప్పుడు రెండో మ్యాచ్ తినుకుంటే గెలిచేది నేను గోల్. ఫీల్డింగ్ ఇప్పుడే గుడ్ షాట్ అద్భుతమైన షాట్ తో మరొక 6 పరుగులు దిగలేదు సరే ఇదే స్టార్టింగ్. రన్స్ ఉన్నట్లేవు సెకండ్ ఇన్నింగ్ గుడ్ బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ వెళ్ళిపోయింది కదా ఫస్ట్ డౌన్ ఓపెనర్ లా 6 4 or 6 ఎంపైర్ చెక్ చేయాలి. ఫోర్త్ ఎంపైర్ రమ్మంటారా 3D ఓకే గుడ్ డిసిషన్ టు ఎంపైర్స్ మండలం ఆర్సి గుడ్ బ్యాటింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్ లక్ష్మీ ప్రసాద్ లోగిడి దేవేంద్ర బాబు బౌలర్లు ఫీల్డర్ ని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేయండి. ఎంపైర్లు కూడా దృష్టిలో పెట్టుకోండి. గుడ్ బ్యాటింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్ వాట్ ఏ బాలింగ్ అద్భుతమైన బాల్ తో మరొక డాట్ బాల్ చేసిన అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు రవి వెరీ గుడ్ బౌలింగ్ మరొక 6 పరుగులు చేస్తున్నటువంటి లోకిడి దేవేంద్ర అద్భుతమైన బ్యాటింగ్ తో ఈ రోజు లోకిడి దేవేంద్ర అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. బాల్ ఇచ్చే ముందు బ్యాట్స్మెన్ చెక్ చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ ఓకే చేస్తేనే మీరు బాల్ వేయండి. 2 బాల్ మధ్య సమయానికి 25 రన్స్. బాబు కూడా అందలే వాటర్ బ్యాటింగ్ లక్ష్మీ అండ్ దేవేంద్ర బాల్ ఇచ్చేటప్పుడు బ్యాట్స్మెన్లకు ఇవ్వండి. వాట్సాప్ లింక్ ఇచ్చేయలేదా లింక్ గుడ్ బ్యాటింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్ లోగిడి దేవేంద్ర లక్ష్మీ ప్రసాద్ పగడబండి ప్రేక్షకులు అలా బాబు టేబుల్ అక్కడ పెట్టండి దయచేసి. లేడీ ఫ్యాన్స్ వస్తున్నారు మనకి ఎంతో స్కోర్ అవలేస్తాను. వాట్ ఏ బ్యాటింగ్ లక్ష్మీ ద్వారా ఎలా అయినా ఈరోజు వారు సిక్స్ తర్వాత నువ్వేయలేదు, స్కోర్ వేయలేదు, లెక్కేస్తున్నారా స్కోర్ వేయలేదు. స్కోర్ కార్డు లేదో వంశమామయ్య ఒక బాల్ ఉంది ఓకే ఓజీ స్టాండ్స్ ఏడు రన్ ఆడచ్చండి ఈరోజు. ఏద్దుమా వద్దులే ఏమి తర్వాత అవుట్ అయిపోయింది చూడరా. గుడ్ బాలింగ్ అది అవ్వదు. 6 పరుగులు ఇచ్చిన తర్వాత కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ప్రసాద్ ఆనంద్ ఆసరి అద్భుతమైన బౌలింగ్ చేస్తూ డాట్ బాల్ చేశాడు. వెరీ గుడ్ బౌలింగ్ ఆనంద్ ఆసరి. వాట్ ఏ బాలింగ్ అద్భుతమైన బౌలింగ్ తో మరొక టాప్ చేసినటువంటి ఆనంద్ ఆసరి. గుడ్ బౌలింగ్ కింగ్ కోబ్రా నుంచి देवेंद्र लास्ट ओवर में पत्रान लेंगे इसमें బౌలింగ్
बाद में एक्स्ट्रा लिंक है डे कौन ग्रेटर वाह गुड शॉट वेरी गुड దాన్ని ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకున్నటువంటి ఓజీ బాయ్స్. బాబు రన్స్ ఓవర్ అయిన తర్వాత ఇస్తారు, మధ్యలో చెప్పరు, దయచేసి అర్థం చేసుకోండి. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. ఆనంద్ ఆశ్రయ్ అద్భుతమైన బాలింగ్ చేస్తూ వేయలేదా ఒకటే ఇయ్యలేదు స్కోర్ అయ్యట్లేదు బేగా. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. ఓవర్ ఓవరా వంశీ ఓవర్. 3 ఓవర్లు ముగిసే సమయానికి 32 స్కోర్ కార్డ్ వేయడానికి రెడీగా ఉన్నాడు హేమంత్. వాటర్ బాలింగ్ గుడ్ బాలింగ్. తికమల బాల్తో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నటువంటి హేమంత్ కుమార్. వాటర్ బాలింగ్ గుడ్ బాలింగ్. 10 నుంచి 100 దాకా చేసాను. 10 ఆడుకున్నా ఎంతసేపు అరగంట లెక్కిపోయి ద్వారా గుడ్ బ్యాటింగ్ లేదు కదా, మంచి ఎఫెక్ట్ ఇచ్చిన చక్కని అవకాశం. వాటర్ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్ ఇన్ సింహాద్రి ద్వారా. మంచి లేదు కదా వైడ్ రన్ గుడ్ అంపైరింగ్. అద్భుతమైన అంపైరింగ్ చేస్తున్నారు ఈరోజు శ్యామ్ అండ్ మహర్షి, మండల మహర్షి. ఇద్దరల్లా డబ్బులేనా చేస్తున్న ఓపీ బాయ్స్ ఏం తాగొచ్చారో ఏం తినొచ్చారో తెలియదు కానీ అద్భుతమైన బ్యాటింగ్ ఈరోజు 2 బ్యాటింగ్ చేస్తున్నటువంటి గట్టే కదా, అందుకే కొద్ది మీరు మార్చేస్తారంట. నేను లాగుతాను రా, దీని మీద లాగుతాను రా, అంతే చూరా. 6 పరుగులు ఇచ్చిన తర్వాత కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ఒక డాట్ బాల్ చేసినటువంటి హేమంత్ కుమార్. ఏ బ్యాట్ రా గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. ఎలా అయినా తెచ్చాలంటే బ్యాటింగ్ ఆడుతున్నటువంటి ఓజీ బాయ్స్ ఈ రోజు బరిలో దిగారు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నటువంటి ఓజీ బాయ్స్ యోగిడి దేవేంద్ర, లక్ష్మీ ప్రసాద్ పగడవెల్లి అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ వాటర్ బాలింగ్ గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. బాగుంది కదా. 4 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 46 రన్స్. వాటర్ బ్యాటింగ్ ప్రతి ఓవర్లో గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. సింహాద్రి అద్భుతమైన ఫీల్డింగ్ తో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. వెరీ గుడ్ ఫీల్డింగ్ సింహాద్రి ద్వారా. కంబ్యాక్ ఇచ్చాలంటారు 4 మ్యాచ్లు. బ్యాటింగ్ తో మరొక 4 పరుగులు తన ఖాతాలో జమ చేస్తున్న యోగిడి దేవేంద్ర. వాటర్ బ్యాటింగ్ తమ్ముడు బౌలింగ్ లో అన్నయ్య అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు ఈరోజు. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ యోగిడి దేవేంద్ర. ఇది మాటల్లో 47 రన్స్ యోగిడి దేవేంద్ర.
బాల్సింది 20 పరుగుల్లో 47 పరుగులకి చేరుకున్నటువంటి లోబడి దేవేంద్ర. వాటర్ బ్యాటింగ్ ఎక్కడ దాచారు బ్యాట్స్మెన్ ఈరోజు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓ వాటర్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. 20 బంతుల్లో 48 పరుగులకి చేరుకున్న లోగిడి దేవేంద్ర. మరొక 5 ఓవర్లు ఉన్నాయి. బద్దలవుతుందేమో చూడాలి. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ లోగిడి దేవేంద్ర. లక్ష్మీప్రసాద్ పగడవెల్లి. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. ఆశ్చర్యమంటాడు లక్ష్మీప్రసాద్ దేవేంద్రకి అద్భుతమైన ఛాన్సులు ఇస్తూ తన టీం ని ముందుండి నడిపిస్తున్నటువంటి లోగిడి దేవేంద్ర. లక్ష్మీప్రసాద్ పగడవెల్లి ఇంకొక 2 పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడు. వాటర్ బాల్ అద్భుతమైన బాల్ తో అవుట్ చేసినటువంటి రవీంద్ర. మంచి బాల్ చేస్తూ దేవేంద్రను అవుట్ చేసినటువంటి రవి. అద్భుతమైన బాల్, వెరీ గుడ్ బాలింగ్ రవి ద్వారా. కంగ్రాచులేషన్స్. 48 పరుగులు. మంచి బ్యాటింగ్ చేస్తూ తన స్కోర్ ని ముందుండి నడిపించినటువంటి లోగిడి దేవేంద్ర. వెరీ గుడ్ బ్యాటింగ్. వెంకీ ప్రో మనకు పరిచయం లేని పేరు ఇది. మన గ్రామానికి పరిచయం లేని పేరు వెంకీ. అంటే వాటరా 59 వాటర్ బ్యాటింగ్. 5 ఓవర్లు ముగిసే సమయానికి 59 పరుగులు. బాబు వాటర్ ఇవ్వాలి దయచేసి. వాటర్ తీసుకెళ్ళండి. అదిగో బాటిల్, అది క్యాన్ బాటిల్ పట్టుకుని వెళ్ళిపో. ఒక క్యాన్ వాటర్ క్యాన్ పట్టుకుని. డ్రింక్స్ బ్రేక్. వాటర్ బాల్ కానీ వేరేపుల్లో ఒక పరుగు లభించింది. మళ్ళొక బాల్ వేయవలసి వస్తుంది. దీర్ఘం సింహద్రి అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. వాటర్ బాలింగ్, గుడ్ బాలింగ్. మరొక బ్యాట్ బాల్, అద్భుతమైన బాల్ చేస్తున్నాడు దీర్ఘం సింహద్రి. వెరీ గుడ్ బాలింగ్. వాటర్ షాట్ ఎంపైర్ చెక్ చేసుకోవాలి వెళ్ళి. వాటర్ బ్యాటింగ్ అద్భుతమైన రన్నింగ్ తో 3 పరుగులు సాధించినటువంటి ఓసీ బాల్ 4 ఆర్ 3 రన్స్. ఎంపైర్ లో ఉత్సాహమే లేదు. మ్యాచ్ గెలిచారు, 5 గెలిచారు. ఉత్సాహం ఉండాలి. రెడ్ బుల్ 5 మ్యాచ్లు గెలిచినటువంటి రెడ్ బుల్ ఛాలెంజర్స్. వెంకీ మాస్టర్ వాటర్ బాలింగ్, గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. అద్భుతమైన బాలింగ్ చేస్తున్నటువంటి సింహాద్రి. వెరీ గుడ్ బాలింగ్. వైడ్ రన్. వాడుతారా? Another wide. Another wide. ఏం చేయాలి అర్థం కానీ బౌలర్ డీలీ స్పీడ్ అక్కడ ఉంటుంది. వరుస 3 బంతుల్లో 3 వేసినటువంటి మొట్టమొదటి
PPL ప్లేయర్ ఎవరంటే మన బోర్గం సింహాద్రి. వాటే వాటర్ బాలింగ్ గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. అద్భుతమైన బాలింగ్ చేసినటువంటి బోర్గం సింహాద్రి. బ్యాట్స్మెన్ ని ముప్పు తిప్పులో పెడుతున్నటువంటి సింహాద్రి. చెప్తున్నారు అద్భుతమైన క్యాచ్ లు ఆనంద ఆసరే అద్భుతమైన క్యాచ్ పెట్టి ఓజీ బాయ్స్ వికెట్ తీసినటువంటి బోర్గం సింహాద్రి. వెరీ గుడ్ బాలింగ్, అద్భుతమైన క్యాచ్. 6 బౌండరీలో మంచి క్యాచ్ పెట్టి మరొక వికెట్ తీసుకున్నటువంటి కాబ్రా కింగ్స్. అయిపోతుంది అక్కడ చూడరా. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మొన్న నెక్స్ట్ బ్యాట్స్మెన్ మొన్న గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్ సింహాద్రి. అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ఒక వికెట్ తీసుకున్నటువంటి సింహాద్రి మంచి బౌలింగ్ ప్రదర్శన చూపిస్తున్నాడు. రావరా ఎంత మంచి స్కోర్. మధ్యలో అయిపోతుంది కదరా జాయ్ స్టిక్. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. గుడ్ ఫీల్డింగ్ ప్రశాంత్. నా ఎన్ని తెలుసా 38. వెరీ గుడ్ బాలింగ్ రవి. ఏమైందిరా దింగరా. మంచి షాట్, 6 పరుగులు 6 పెట్టి మరొక 6 పరుగులు తన ఖాతాలో వేసుకున్నటువంటి మొన్నబాయ్. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. బాబు అక్కడ లేడీస్ నిలబడి మనకు బెంచ్ కార్తీక్. అద్భుతమైన బ్యాట్స్మెన్ క్యాచ్ డ్రాప్ చేసింది ఈరోజు. ఎలా ఉండబోతుందో ఈ మ్యాచ్ చూడాలి. అవును అది పదండి. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. సింగిల్ రన్ తో సరిపెట్టుకున్న ఓజీ బాయ్స్. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్, వాటర్ బాలింగ్. ఓవర్ 7 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 75 కాబ్రా కింగ్స్. వాటర్ షాట్, గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్.
కానీ ఒక్క పరుగు మాత్రమే లభించింది ఓజీ బాయ్స్ కి. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ అండ్ బాలింగ్. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. మరొక 4 పరుగులు తన ఖాతాలో వస్తున్న మన్నాబాయ్. వాటర్ బ్యాటింగ్, వాటర్ బ్యాటింగ్, అద్భుతమైన బ్యాటింగ్ తో ఈరోజు ఓజీ బాయ్స్ బరిలో దిగండ్రు. వాటర్ బ్యాటింగ్, వాటర్ బ్యాటింగ్. రే నరేష్ గౌడ్ కూడా మన టీమే కదా, మరి ఆడికి ఆడా ఆడతాడు. మరొక 4 పరుగులు తన ఖాతాలో వస్తున్న మన్నాబాయ్. వాటర్ బ్యాటింగ్, వాటర్ బ్యాటింగ్, 4 పరుగులు. వాటర్ బ్యాటింగ్, అద్భుతమైన బ్యాటింగ్ చేసినటువంటి మన్నాబాయ్. మున్నాబాయ్ వై గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. మన్నాబాయ్ లక్ష్మీ ప్రసాద్ పకడు వెళ్ళి వాటర్ క్యాచ్, వాటర్ క్యాచ్, అద్భుతమైన క్యాచ్ మొన్న అవుతారు. 8 ఓవర్స్ వచ్చింది. గుడ్ బాలింగ్ హేమంత్ ద్వారా అద్భుతమైన క్యాచ్ తో ముద్దు మ్యాచ్. అద్భుతమైన 2 ఫోర్లు కొట్టిన తర్వాత కూడా క్యాచ్ రూపంలో వెలువడిన మొన్న సుందరాడ ఫారెన్ ప్లేయర్. వెరీ గుడ్ బ్యాటింగ్ మన్నాబాయ్. ఓవర్లోకి రామ్మోహన్ ఆపన్న ఓపెనర్స్ 5 ఓవర్లో ఎల్లో అయితే ఓపెనర్స్ నువ్వు నేను నాన్ స్ట్రైక్ ఉంటుంది కూడా నాకు అక్కడో తగిలిందిరా. రామ్మోహన్ వచ్చిన మొదల బంతులోనే మొదటి సిక్స్ కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నటువంటి రామ్మోహన్. బాబు రమేష్ బండి తారాలు ఎవరి దగ్గర ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రమేష్ ఎస్విఆర్ బండి తారాలు లేడీస్ వాళ్ళు కదరా, ఇటు దగ్గర కూర్చోవచ్చు కదరా. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. అద్భుతమైన షాట్ తో రామ్మోహన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నటువంటి రామ్మోహన్. వాటర్ బ్యాటింగ్, వాటర్ బ్యాటింగ్. బాబు నెక్స్ట్ ఓవర్ పవర్ సర్జ్. మీరు చెప్పకపోయినా పవర్ సర్జ్ తీసుకోవాల్సి అవుతుంది. స్కోర్ చెప్పు. 92 రన్స్. బ్లాక్ ఏం మళ్ళా. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. పవర్ సర్జ్ అద్భుతమైన షాట్ తో 2 పరుగులు తన ఖాతాలో వేసుకున్నటువంటి లక్ష్మీ ప్రసాద్. వాటర్ బ్యాటింగ్, వాటర్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. నేను నాది కాదు అనుకోలేరా. చూడరా ఎక్కడ కరెక్ట్ ఈ ఏరియా ఇలా వాటర్ బ్యాటింగ్ లక్ష్మీ ప్రసాద్. పడుతుంది లజ్జింగ నేనే అడుగు టికినాలే ఒకసారి నేను ఫస్ట్ సిక్స్
లోగా టాస్ గెలిచాను మీరేట్లు లాక్కుంటారు లోగా టాస్ గెలిచి ఎట్లా లాక్కుంటారు మీరే బ్యాటింగ్ అదిరా రెండు బాటలు తన ఖాతాలో సంతోషించినటువంటి రామ్మోహన్ వాడేస్తాడు గుడ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ అంటే 130 114 పరుగులు చేరుకున్నటువంటి ఓకే బాయ్స్ 140 అనుకుంటాను. అది 4-6 కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి సూపర్ నెంబర్ 4 runs. వాటర్ అద్భుతమైన బ్యాటింగ్ ఈరోజు ఓజీ బాయ్స్ మంచి హుషారులో ఉన్నారు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నటువంటి ఓజీ బాయ్స్ మిగతా 4 బంతుల్లో ఎన్ని పరుగులు వస్తాయో చూడాలి. చేయంటే కొంచెం వెనకాలకి వెళ్ళరా మైన అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు రామ్మోహన్. మ్యాచ్ వాటర్ బ్యాటింగ్ గుడ్ షాట్ వెరీ గుడ్ షాట్ వెరీ గుడ్ బ్యాటింగ్ 124 runs. Water batting. Last 3 balls. రామ్మోహన్ రావణాలా Water batting. అద్భుతమైన బ్యాటింగ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నటువంటి గౌతమ్ రవి. ఈ మ్యాచ్ అనేది ఆశమాసగా లేదు. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ 7 బంతుల్లో 26 పరుగులు సాధించినటువంటి రామ్మోహన్. వాటర్ బ్యాటింగ్ 136 runs. వాటర్ బ్యాటింగ్ ఓజీ బాయ్స్ తన ప్రతాపాన్ని చూపించింది ఈరోజు. అద్భుతమైన బ్యాటింగ్ చేసినటువంటి ఓజీ బాయ్స్ చూడాలి మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఈరోజు. దేనికి పనికి వస్తారా నేను ఇక్కడ అవుతుంది కదా అని చెప్తాను. అది పట్టుకోరా రే పట్టుకోరా. చాలా చక్కనైన బౌలింగ్ ఉపేంద్ర నుంచి చాలా చక్కనైన బౌలింగ్. ఎర్రన్నాయుడు అద్భుతమైన కీపింగ్ తో ఈరోజు ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఎర్రన్నాయుడు మొదటి బాల్ ని 6 గా ఇచ్చిన మిగతా 2 బాల్ ని డాట్ చేయడం అంటే చాలా కష్టం. నిజంగా ఉపేందర్ని మెచ్చుకోవాలి.
విజేంద్ర 18 నెంబర్ పూర్తి. వా కానీ ఎంపైర్ వైడ్ రూపంలో ఒక రన్ని కోబ్రా ఖాతాలో జమ చేయడం జరిగింది. స్పీడ్ పెంచరా ఐదు గారే. చాలా చక్కనైన బ్యాటింగ్ కానీ ఏమవుతుందో చూడాలి. ఇది సంపతి స్టేజింగ్ లో ఉన్నాడు. ఏంటది 4 లెక్కంటారు సాయి పేరుగా ప్రకటించడం జరిగింది. ముద్దుబాబు ఓన్లీ ఆఫ్ సైడ్ కొడుతుండు. ఏపీజీ మా అనుమానంలో ఉన్నారు. మా అనుమానం ఇద్దరు మా ఓకే చాలా చక్కనైన బ్యాటింగ్ కానీ లక్ష్మీ ప్రసాద్ చాలా చక్కనైన ఫీల్డింగ్ తో తన టీం కి 3 రన్లు సేవ్ చేయడం జరిగింది. రెండు సింగిల్ క్యాచ్ అల్లడమే కాదు 6 పరుగులు ఇవ్వడం జరిగింది. చిన్న తప్పుదాలు ఎంతో బాగా సింగిల్ కత్తీసినారు. చిన్న తప్పుదాలు ముందు చెల్లించుకుంటుంది. చాలా తప్పుగా తప్పుతో ఎందుకంటే క్యాచ్ అల్లడం కాదు 6 కూడా ఇవ్వడం జరిగింది. పట్టలేదు వెనకలు కొద్దిలేండి. వెంకీ మాస్టర్ ఒక ఓవర్ ముగిసే సమయాన్ని స్కోర్ కార్డ్ 18 runs. వాటర్ బ్యాటింగ్ కోబ్రా నుంచి బ్రో బౌలింగ్ వచ్చాడు. బ్రో వెంకీ బ్రో చాలా చక్కనైన బౌలింగ్ కానీ ఎంపైర్ వైడ్ రూపంలో కోబ్రా ఖాతాలో మరొక రన్ జమ చేయడం జరిగింది. చాలా చక్కనైన బ్యాటింగ్ కానీ ఏం జరుగుతుంది. వాటర్ త్రో రామ్మోహన్ నుంచి చెంబూరు రామ్మోహన్ చాలా చక్కనైన త్రో వేయడం జరిగింది. బ్యాకప్ సంపతి చాలా చక్కగా బాల్ తీసుకోవడం జరిగింది. ముట్టుబాబుకి ఈరోజు ఎవరు ఆపేదెవరు. ముట్టుబాబు అన్ని ఆఫ్ సైడ్ షాట్లు కొడుతుండో కానీ ఎంత స్పీడ్ ఇచ్చినా ఎర్రమేడ చాలా అలవోగ్గా ఆ బాల్ అందుకోవడం జరిగింది. వాటే షాట్ కానీ అంతే చక్కటైన ఫీల్డింగ్ తో లక్ష్మీ ప్రసాద్ చాలా చక్కనైన ఫీల్డింగ్ లక్ష్మీ ప్రసాద్ ద్వారా మరి ఓజీ ఈరోజు భోగి పెట్టి బొట్టు పెట్టినట్టు వచ్చినట్టున్నారు. అందుకే చాలా చక్కగా ఆడుతున్నారు ఓజీ. అంత చక్కదైన ఫీల్డింగ్ కానీ 2 రన్లు సమర్పించుకోవడం జరిగింది. ఇంకో చక్కనైన బాల్ వేసినప్పటికీ ముట్టుకోవు కూడా అంతే చక్కనైన బ్యాటింగ్ లో ఆడిస్తుందో.
6 అది పొడి అమ్మ టాస్ వేసాడు ఏంటి చాలా చక్కగా ఈ సంవత్సరం ఇద్దరు అందంలో చింతూరులా వచ్చిపోతున్నారు. పులి 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 తీస్తున్నాడు రా జూన్ చేస్తున్నాడు. నిజంగా ముద్దుగా చాలా చక్కగా ఆడారు. నిజంగా చక్కనైన బ్యాటింగ్ ముద్దుగా. ఇప్పుడు సరా వీడికి తీస్తే కొంచెం తమ్ముడు పులి ఉంటుంది. ఆడ తమ్ముడు ఎంతసేపు ఇది అవ్వట్లేరా మరి హేమంత్ ఆడున్నాడు. నీకు అర్థమైంది హేమంత్ గడికి మనం కంట్రోల్ చేసుకోలేక ఉండు ఆడరా. ఆక్స్ కూడా అవుతుంది కొంచెం కింద దించండి. నేను తిన్నప్పుడు ఎక్కించినాను రా, అందుకే ఎక్కింది ఆ గేమ్ కూడా. అందుకే రాలేదా మ్యాచ్కి? లాకెట్ రా మొన్నబాయ్ పోలింగ్ వచ్చింది. మొన్నబాయ్ సుందరాల మొన్నబాయ్ వాండర్ఫుల్ భగవత్సరం కానీ ఏమో చేయాలి. ఎగ్గు బాల్లో ఉడినప్పుడు కానీ అందుకులో ఒకటి బాల్ని వెంకటవాడు సురక్షిట్లాగా ఎదురవుతున్నారు. మీరు బాల్ అందలేరు. చాలా చక్కటైన బ్యాటింగ్. తమ్ముడవుతాయిన అన్న మాత్రం తగ్గుదలు విజయకుల స్థానంతో చాలా చక్కనైన బ్యాటింగ్. మొన్నబాయ్ ద్వారా అర్థం చక్కనైన క్యాచ్. ఎందుకుదా మరొక బాల్ చుట్టుపక్కల ట్రై చేసిన ప్రసాద్ బాబు అంటూ చాలా జరుగుతుంది. ఇప్పుడే మరొక అన్నదమ్ములు ఉన్నారు ఆ టీంలో. ఇద్దరు 18 లేవు మళ్ళా. చాలా చక్కమైన బ్యాటింగ్ ప్రసాద్ బాబు. కానీ ఏం జరిగిందో తెలియదు. రెండిట్లో ఒకటి లాగాలి సరైంది. ఇది మాత్రం అయిపోతుంది బాల్ అలాగైతే. ఆడు 3 సిక్స్ కొడుతుంది, 4 బాల్ అవుతుంది. అవుతుంది లైవ్ ఓవర్లే అయిపోయింది. ఏ కెమెరామ్యాన్ చెప్పరా, కెమెరామ్యాన్కి ప్రేక్షకులు మ్యాచ్ మాత్రం మంచి రంజనగా ఉంటుంది. మంచి రాహుల్ గారు కోడి పల్లవులా వెళ్తుంది మ్యాచ్ మాత్రం. చాలా చక్కనైన బౌలింగ్. 6 ఇచ్చినప్పటికీ మొన్నబాయ్ చాలా చక్కనైన బౌలింగ్ వేయడం జరుగుతుంది. బజాజ్ షోరూం 150cc.
వాటర్ బౌలింగ్ టాస్ బాల్ మిస్ చేయడం జరిగింది. చాలా చక్కమైన బౌలింగ్. ఇక్కడ కెప్టెన్ దేవేంద్ర టాస్ బాల్ వేయొద్దు, అలాంటి తప్పుదల చేయొద్దంటూ బౌలర్కి సైక్ చేయడం జరుగుతుంది. సాన్ టైట్. వాటర్ బ్యాటింగ్ నిజంగా చక్కనైన బ్యాటింగ్. ఓజీ ఫ్యాన్స్ నుంచి సంతోష్ బౌలింగ్ వేయాలని కోరుకుంటాను. బయట మహిళా ఫ్యాన్స్ అంటే ఏమైనా ఉంటుందా బౌలింగ్ ప్రదర్శన ఉంటుంది. అలాగే ఓజీకి మెయిన్ బౌలర్ దేవేంద్ర రావడం జరిగింది. మెయిన్ బౌలర్ ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఎంత? తప్పు ఆదమ్మ భూలకమితులు లేదు, ఒకప్పుడు ఉండదు. అది అన్నదమ్ముల మధ్య సమరం. ఈ సమరంలో నెగ్గేవారు ఎవరి కత్తి వేగంగా తిప్పితే వాళ్ళదే గెలుపు. కత్తికి లోరాల చాలా చక్కమైన బౌలింగ్. కానీ 5 రకంలో ఒక రన్ను, 5 రకంలో ఇంకొక రన్ను, 2 రన్లు అయిపోయి మ్యాచ్ మర్చిపోయినట్టు. చక్కనైన బౌలింగ్ కానీ మరొక్క రన్ను 5 రకంలో. మార్నింగ్ మ్యాచ్ రెడ్ బుల్స్ ఉంటుంది, అందుకని ఎక్కువేమో చాలా చక్కనైన బ్యాటింగ్, అంతే చక్కటైన ఫీల్డింగ్ తో మున్నబాయ్ చాలా చక్కనైన ఫీల్డింగ్. ఈ ఓజీ స్పాన్సర్ సంతోష్ నిజంగా చక్కనే షాట్ చిన్నగా 2 సార్లు గడుపులో చక్కనే బ్యాటింగ్. అలాగే ఓజీ స్పాన్సర్ సంతోష్ గురించి చెప్పాలి. ఓజీకి మెయిన్ గా ఇద్దరు స్పాన్సర్లు అవలంగి చంబర్రావు, అలాగే తరగతి సంతోష్ ఇద్దరు ఓజీని స్పాన్సర్ చేయడం జరిగింది. అవలంగి చంబర్రావు కొంచెం వర్క్ బిజీ వల్ల రాలేకపోయారు. కొంచెం ముందుండి నడిపించడం జరుగుతుంది ఓజీని. బౌలింగ్ తమ్ముడు ఒక బాల్లో మెట్టితే అన్న ఇంకొక బాల్లో మెట్టారు. నువ్వు 4 కొడితే నేను వికెట్ తీసుకున్నట్టు ఎప్పుడు అన్నదమ్ముల మధ్య రవిగడికి అవకాశం ఇవ్వడం లేదు, వీడు ప్రెజర్ అయిపోతాడు. అలాగే ఇప్పుడు కాంగ్రా కెప్టెన్ జేపీ సార్ కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ ఉంటుంది. స్కోర్ 2 బాల్ ఉన్నాయి ఇంకా ఒక్కొక్క 2 బాల్. మనం స్కోర్ ఎంత? 53 స్కోరు. చాలా చక్కనైన బ్యాటింగ్ కనబడుతున్నారు. 5 ఓవర్లే అంతే. అంతే చక్కనైన బౌలింగ్ తో మన ఓజీ ఒరే అది చూసారు ఒకసారి అంటే శాస్త్రం ముందు చచ్చిపోవడం. చెప్పడం ఎందుకంటే టాస్ బాల్ మిస్ అవడం వల్ల ఏం తాళము డబుల్ది నిరాశలో ఈ బండి నా దగ్గర లేదు, జరుగుతుంది. అది ఎవరి దగ్గర తెలియదు.
ఇప్పుడు ఈ పాప కష్టాలని ఎవరు ఆడుకుంటారో చూడాలి. ఇప్పుడు ఎవరు చంద్ర జి చంద్ర బెండి చంద్ర ఒకడేళ్ళు ఓపెనర్ ప్లేయర్ కోబ్రాలో మిడిల్ ఆర్డర్ బెండి చంద్ర ఈ కోబ్రానికి విజయం అందిస్తాడు. ఏమేస్తాడు చందు ఉన్నాడు ఆడికి లాస్ట్లో దించుతారు ఆడికి. నిజంగా ఒకప్పుడు చంద్రాన్ని కొడితే అన్ని చాలా చూడాలి. మరి చంద్ర ఆటం జరుగుతుంది. డిసెంబర్ అయిపోతాను నువ్వు వచ్చినాడు అయిపోయింది. మూడు వచ్చినాడే కూడా తెలియదా? వాటి చక్కనైన బ్యాటింగ్, అంతా చక్కటైన బౌలింగ్ తో నిజంగా దేవేంద్ర ఈ వారంలో 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. మెయిన్ వికెట్స్ ఒక కెప్టెన్కి ఇంకొక యంగ్ ప్లేయర్కి అవుట్ చేయడం జరిగింది. నిజంగా మంచి చాలా చక్కటైన ఓవర్ దేవేంద్ర ద్వారా. ఆ రామ్మనకి ఇవ్వకుండా చేస్తున్నారు. నుంచి రోజులో బౌలర్లు కొనలేదు. సంతోష్, మున్నా, వెంకీ, ఉపేంద్ర, పాలక మాధవ, రామ్మోహన్ రామ్మోహన్, అలాగే మెయిన్ ప్రైమ్ బౌలర్ కేవల్ రావు, క్యాసీ, కర్నల్, సబాస్రా తుంబూరు రామ్మోహన్, విజయ్ పాలెమని ఇంకా విజయ్ ఇంకేం తుంబూరు లక్ష్మీప్రసాద్ లక్ష్మి చెంబూర్లు పౌండ్కి వెళ్తారు. ఇది రాయత్ అవుతుంది కదా. మిగతా సంవత్సరం మన ఊళ్ళే చేస్తుంటారు సెలియేట్ ఓకే. చాలా చక్కగా మ్యాచ్ జరుగుతుంది. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చక్కనైన మ్యాచ్లు జరుగుతున్నాయి. సంక్రాంతి రోజున డాన్స్ డాన్స్ నిజంగా అంజనీపుత్రుడు డబ్బుది. చెరువులో బంగారు బాబులో పోతాడు. చాలా చక్కమైన చాలా చక్కమైన కీపింగ్ చేయడం జరుగుతుంది. ఓజీకి అది పోతుంది వెనకలున్నాడు. డబుల్ కీపర్ అందగారు ప్రాజా ఓజీ. స్కోర్ ఎంత చూడండి. చక్కనైన బౌలింగ్ రామ్మోహన్, పాలెం రామ్మోహన్ చక్కనైన బౌలింగ్. మ్యాచ్ లో మ్యాచ్ వచ్చినాడు రా, బ్యాటింగ్ ఆడుతామని టైంకి వెళ్ళిపోయినాడు కానీ రన్నర్ ఆపుకొని ఎర్ర మీద ఒక రన్ వస్తుంది. చక్కనైన కీపింగ్ రన్నర్ పర్లేదు. చక్కనైన కీపింగ్ ఎర్రన్నాడు పర్లేదు చెప్పాను. అది పొందుకెళ్ళి కొన్ని టాటర్స్ చేయండి ఎర్రన్నాడికి. ఫ్యాన్ బోర్ ఇదే జూలై నాయన రాంగ్ బాగచ్చు నీ కొడుకు కొట్టాడు బాగుంది. చాలా చక్కమైన బ్యాటింగ్ రవి ద్వారా. నిజంగా రవి చుట్టుపక్కలనే పెద్ద ప్లేయర్, కోహ్లీ ప్లేయర్. వైడ్ బాల్ ఆపరేటర్ బాల్ డాట్ అయినా రన్ వస్తుంది పర్లేదు. బాల్ డాట్ అయినా రన్ వస్తుంది.
చక్కగా అదే బాల్ దాటైనా రమ్మ, బాల్ దాటైనా రమ్మ, ఏం పర్వాలేదు కాకపోతే. అంటే కంపోస్టింగ్గా లక్ష్మి డాన్స్ చేస్తే మళ్ళీ మా బ్రాండర్ కంబ్యాక్ చేస్తున్నాను, మా బ్రాండర్ మన కొడుకు మనిషి. ఇంకోట్రా అది ఇది నిజంగా ఏం లేదు, అది అంజీ చిన్నగా తీసుకుపోయింది. చిన్నగా మన గడ్డి కప్పులో పడుతుంది, పెంట కప్పులో. దేవేంద్ర లేవుడు దేవేంద్ర చాలా చక్కనైన బౌలింగ్. ఇవ్వద్దా బంతి బంతి దగ్గర కావాలి మీరు గాలిలో బంతి నేను సింగిల్ రంగా ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొక అంజలి కూర్చుడు కరోనా ముగ్గురు తగ్గుడు, కరోనా ముగ్గురు వారు ఇప్పుడే అనౌన్స్మెంట్ అవ్వడం జరిగింది. నా కొడుకు 2 సిక్స్లు కొడుతూ అన్ని 2 నెంబర్లతో బోర్గా వెయిట్ చేస్తున్నా. అవుట్లే అవుట్ అయిన పడలేదు. సెంటర్ అలా తెలిసే క్యాచ్ ఉంటాడు, సెంటర్ అంత తెలిసే కోడేది కాదు. అంటే ఏం పర్వాలేదు, లోపలేదు ఫస్ట్ వేస్ట్, మీకు అలా తెలిసి ఉండు. ప్రియత ఓకే, ప్రియత్ సంద్రం ప్రియత్ దొరికింది, ఏం జరుగుతుందో చూడాలి. స్లో బాల్ మొన్న చాలా చక్కనైన తెలుగుతో వేశారు. స్లో బాల్ వేయడం వల్ల బ్యాట్స్మెన్ కొంచెం ఊపిరి ఉన్నది కాబట్టి మొన్న తెలుసుకుని స్లో బాల్ వేయడం జరిగింది. నకుల్ బాల్ చక్కనైన స్ట్రైక్ వికెట్ చేస్తున్నాడు చంద్రన్న. చక్కనైన ఫ్లాట్ షాట్. వావ్ రావులే ఇంకా సింగిల్ రా సింగిల్ 3D కూడా అయిపోద్ది ఇప్పుడు. చక్రం చెప్పు నువ్వు మీ కొడుకు 6 కొడితే ఏంటి ఇక్కడ ఉందన్నా టాటా బ్లూ కలర్
ఓకే మొదటి బంతిని బౌలింగ్ నిజంగా దేవేంద్ర కీలకమైన 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. దేవేంద్ర అది జూమ్ చేయాలి బ్యాట్స్మెన్ రవి గడాడు రహాన్ గడాడు ఒరే సింగిల్ రొటేట్ చేసి బ్యాటింగ్ ఆడికి. లేదు రవిగడంతో అయిపోద్ది. లాస్ట్ వార్లో 40 కూడా ఎత్తాడు. నువ్వు అంత ఆసమాసం మాట్లాడు కాదు. అది మెయిన్ అది ఉండాలి. మాలాగా అవ్వకుండా చక్కనైన బౌలింగ్ లోపర్ దేవేంద్ర. ఇప్పుడు జైల్ అదేంటది బాల్ ఆగిపోయింది. నిజంగా అవుట్ సైడ్ చాలా చక్కమైన బ్యాటింగ్ తొందరగా ప్రశాంత్ నుంచి. లాస్ట్ ఓవర్ అనగానే వెళ్ళేసి జేపీలో మంచి పట్టుకోండి నిజంగా చక్కగా బౌలింగ్ దేవేంద్ర ద్వారా. ఎవరికి వాటర్ బ్యాట్స్మెన్ వాటర్ కావాలా? ఓకే వెళ్ళండి కొంచెం. ఎవడు దిలీపా? దిలీప్ ప్లేయర్ ఓకే కదా? ఓకే ఆడియన్స్ ఎందుకంటే కొంచెం తొందర పడుతుండ్రు. ఎందుకంటే వాళ్ళ నాన్న కొంచెం భయపడుతుంది. ఏం లేదు ఇప్పుడు దెబ్బ తగిలితే 6 తోనే సమాధానం చెప్తానని అంటుండు రవి. ఏం పర్వాలేదు, మ్యాచ్ 2 వైపులా ఉంది. ఏంటది అన్న మొన్న 6 4 8 6 ఓకే మొన్న బట్ 6 చక్కనైన బ్యాటింగ్ వస్తున్నావు. అడిగాడు చెప్తాను అదే ధర. వాటర్ బౌలింగ్ దేవేంద్ర తీసినప్పటికీ ప్రెజర్ లో ఉన్నాడు అనుకున్నాను కానీ చాలా చక్కనైన బౌలింగ్. ఎప్పుడు అన్నదమ్ముల మధ్య చాలా రక్తపూర్ణ మ్యాచ్ అవుతుంది. చల్లగా టెక్నికల్ ప్రాబ్లం. గెలిచేస్తాను రామ్మోహన్ కి ఓటు ఎంతైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి. పేట్రా రాజా ఇద్దరు పేట్రా అంశాలు అంటారు. ఇద్దరు కూడా నూకరాజు ఉంచారు. 6 6 కొట్టడానికి లాస్ట్ లో ఉంచారు. తీసుకోవాలి తమ్ముడు బ్యాటింగ్ అన్న ఏం జరుగుతుందో పర్వాలేదు. 2 రోజుల మ్యాచ్ చాలా చక్కగా జరుగుతుంది. నిజంగా చక్కమైన మ్యాచ్. నేనే గెలిచేస్తాను రా కొడేస్తున్నా నువ్వే 6 లో చెప్తాను. తమ్ముడు బ్యాటింగ్ అన్న బౌలింగ్. అదే ఈ ఇద్దరు టీముల్లో ఎక్కువ అన్నదమ్ములు ఉండడం వల్ల తమ్ముడు బౌలింగ్ అన్న బ్యాటింగ్. మాట్లాడుకోండి పర్లేదు మనకు. చక్కమైన
బ్యాటింగ్ బౌలింగ్ నిజంగా లక్ష్మీప్రసాద్ అంత చక్కమైన సీజన్తో ఎర్రమేడి శాతంగా పట్టుదల చేసినప్పటికీ లక్ష్మీప్రసాద్ ఒరే తేజ చక్కమైన బౌలింగ్ వేసినప్పటికీ రూపంలో కాంగ్రెస్ ఖాతాలో తెరవడంలో రెండు టీములకి విజయ అవకాశాలు ఉన్నాయి. రెండు టీములు చాలా చక్కగా ఆడుతున్నాయి. నిజంగా ఓన్లీ టీం చాలా మంచి కంబ్యాక్ ఇస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా మరో ఓడి రూపంలో మరో రన్ను బౌల్ అట్లే వెళ్ళిపోయాడు. రెండు రన్లు బౌలింగ్ ఆడు భయపడతాను బాల్ లేచిపోద్దేమని. మరి ఆడు అక్కడే ఉన్నాడు ఇప్పుడు. నిజంగా రెండు టీము చాలా చక్కగా ఆడుతున్నారు. ఫ్రాన్స్ గుండెల్లో నిజంగా గుబగుబించిన మ్యాచ్ ఇది. అసలు రెండు రన్లు ఓకే చాలా చక్కమైన మ్యాచ్. ఈ సాయంత్రాన చాలా చక్కమైన మ్యాచ్ జరుగుతుంది. నిజంగా రెండు టీములు గెలుపు కోసం చాలా బ్యాటింగ్ నిజంగా ఏం చేస్తారు అయితే పుచ్చుకుంటే లేకపోతే సింగిల్ రావడంతో ముందుకు వేయడం నిజంగా ఈ దేవు చక్కగా చేస్తున్నారు కొన్నాడు. వాటే బాగా నిజంగా మెరుగుగా కింద చూడాలి. మొదటి పంపు నుంచే చాలా ఆసక్తికరమైన మ్యాచ్ ఇది. ఆడు ప్రెజర్ అయిపోతాడు రా రవిగడు. బాల్ సిక్స్ రాడు సింగిల్ అబ్బో ఫోర్లే సిక్స్లే ఇంతే మరి రాడు. ప్రెజర్ మ్యాచ్ ప్రెజర్ మ్యాచ్ ప్రెజర్ ఆన్ ది రివి. ఆడు కొట్టేస్తాడండి. ఒక ఓవర్లో 42 రన్లు కొట్టాడు 6 బాళ్ళకి. రవిగాడు ఆసమాసెట్ కాదు. బాల్ చూస్తుంటాడు బ్యాటింగ్ రా రవి. అలాగనే అలా తెలియదు. అప్పుడు వీళ్ళు అయినప్పుడు కొట్టాడు కాబట్టి వాడికి సపోర్ట్ చేయాలి. 4 బాల్ కంటే 17 21 అంతే ఎన్ని వచ్చింది ఇంకా 6 వచ్చి అంతే 21లో 6 తీస్తే బ్యాటింగ్ రా. రివి ఏ డాట్ అవసరం లేదు. ఈ బాల్ ఎగురుతుందిలే. 3 బాల్ 3 సిక్స్లు కొట్టాలి లేకపోతే 15 16 21 కొట్టాలి కదా. 15 3 బాల్ 3 సిక్స్లైనా ఒక 4 కొట్టాలి. ఒక్కటి చేస్తాను గొయ్యిలో గీళ్ళేడ్ అయిపోతారు. రక్తపోరు అడేవలేదు. కెమెరామెన్ నాది మంచి వస్తారులో ఉంది.
వైడి ఇచ్చాడు. ఓజీ కెమెరా ముందు లేరా ఈ బాలొద్దు 3-14 ఒక్క బాల్ తినిపిస్తే చాలు మ్యాచ్ అయిపోయింది. ఓడేస్తే అయిపోద్ది. ఓజీ గెలుస్తుంది. మామూలుగా ఉండదురా మ్యాచ్, మామూలు లేదురా. ఓజీ అది కరెక్టే. ఆడ మాట నోబల్ పడిన చెప్పలేము గురు, నోబల్ పడిన చెప్పలేము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెలుస్తుంది. 3-14 ఓ రివికెట్ బాబు. రెండుకి పది జీటీ అయినప్పుడు ఫైనల్ మ్యాచ్ 2023 చెన్నై లాస్ట్ మ్యాచ్ ఆడి కప్పు కప్పాలని ఒక్క బాల్ డాట్ చేస్తారు. 210 రివి డడ్డు 9 కొట్టారా 9 ఒక్క బాల్ డాట్ చేయి. 2-9 బుర్రపాడు సౌండ్ జెండాలు 2 టాపిల్ 3 దెంగేసింది సొక్క. 3 రెండు కొట్టిన అయిపోద్దిరా, 2 డ్రా అయిపోద్దిరా. గొప్ప మ్యాచ్ రా. డాట్ కరో 2కి దింగి రమ్మంటాడు. అక్కడికి వెళ్ళినా 2కి దింగి రమ్మంటాడు. ఏ టైం 2 తిరిగితే అవుతుంది అసలు పని. 2కి తిరగాల, డ్రా అవ్వాలా, మళ్ళా టెన్షన్. క్యాచ్లు అయిపోతాడు. మింగితే ఓజీ వాళ్ళు అందరూ పొరుగు. ఇక్కడ 4 ఆపున్నా చాలు. ఏ రమేష్ గాడ్ ఆఫ్ క్రికెట్ 6 మహారాజ్ బాల్ 4 అయినా 6 అయినా వెళ్తుందిరా ఈ బాల్. వైడు ఒరే ఒక్క 2 2D తీసి విన్రా, సింగిల్ తీసి డ్రా రా. డాట్ బాల్ చేస్తే ఓజీ వాళ్ళు రివ్యూ మీద ఉంటుంది. వికెట్ తీస్తే చెప్పలేమురా. రివ్యూ ప్రెజర్, రివ్యూ ఆన్ ప్రెజర్. అయింది చెమ్మడ ఆనకి ఎత్తి గుద్దేస్తండి. పంకజ్ మోహిత్ రోహిత్ కూడా మనం మ్యాచ్ అవుతుంది. అయిపోయింది జేపీలో ఇప్పుడే తాడి సీట్లో ఆయన నిలబడిపోండి అంతే. స్కోర్ 100 తగ్గింది ఏ పర్లేదు, నష్టపోయి మనం తప్పుకోవద్దు, పర్లేదు. ఫోర్ వెళ్ళకపోతే విన్ అయిపోయింది మరి ఇంకేంటి. ఇది అది కాదు, వీటిలో ఇదైనా ఇల్లాడ